హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాత్రి హెల్తీ ఫుడ్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసంతో ఈరోజు మీ ముందుకి వచ్చాము. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు గోధుమ పిండి, ఉండ్రాళ్ళు చేసుకోవడానికి 1/2 కప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పచ్చి కొబ్బరి కొంచెం, 4 యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ గోధుమ పిండిని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి కలిపేసినాక వీడియోలో చూపించిన విధంగా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళ పాయసం అంటే ఎంతో ప్రీతికరం. అందుకే మనము పాయసంలో ఈ విధంగా ఉండ్రాళ్ళు వేసి పాయసం చేసి వినాయకుడికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తాడు. ఇలా ఉండ్రాళ్ళు చేయడం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని అందులోకి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ ఎసరొచ్చాక 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వాటర్లో మంచిగా కరిగిన తర్వాత రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళను వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఉండ్రాళ్ళు మంచిగా కుక్ అవుతాయి. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత యాలకులు యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నింటినీ యాడ్ చేశాక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటిలోకి మనము ఉండలు లేకుండా కలుపుకున్న గోధుమ పిండిని కొంచెం పోస్తూ చక్కగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న పాయసంలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం రెడీ అవుతుంది. గుమగుమలాడే ఉండ్రాళ్ళ పాయసం రెడీ. అందరికీ మంచి జరగాలని, కోరిన కోరికలు తీరాలని ఈ విధంగా నైవేద్యాన్ని బొజ్జగణపయ్యకు సమర్పించాము. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దాత్రి హెల్తీ ఫుడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చవితి Bye bye.